చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన గంభీరమైన ఉన్నతమైన నామమున హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రభు యొక్క సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమైన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం పేరిట మరొక పర్యాయం తిరిగి మీ పాద పద్మముల చెంతకు చేరి తండ్రి సాగిలి పడుతున్నాం. మా రక్షకుడుగా, మా విమోచకుడుగా, మాకు చాలిన దేవుడుగా ఇప్పుడు వరకు మీరు ఎన్నో మేలులు ఉపకారము చేస్తూ వచ్చిన దేవుడుగా మీరు మాకున్నందుకై వందనములు. ఈ రీతిగా ఈ సాయంత్రం వేళ రేబోతు ప్రార్థన మందిరములో నీ ప్రియ ప్రజగా, నీ ప్రియ బిడలముగా మరొక పర్యాయం ఈ సిద్ధపాటు విజ్ఞాపన ప్రార్థన కొడుకు చేరాగలుటకు మీరు సాయపడినారు. పాటల్లో కృప చూపినారు. సమయంలో నీ వాక్యము చెంతకు మేము వస్తుండగా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడము, మమ్మల్ని ధైర్యపరచము. కావలసిన మాటను మాకు తేటగా మీరు మాకు బోధించి మా ఆత్మీయ స్థితిగతులు మీరు పురుగొలింప చేయము. వచ్చిన ప్రతి ఒక్క బిడను ప్రభా పేరు పేరున మీరు ఆస్వాదించము. రావాల్సిన బిడలను సకాలంలో నడిపించము. అడ్డుపడుతున్న ప్రతి ఆటంకమును దూరపరిచి వారు గ్రహించగలిగినట్లు వారు ఆత్మీయ నేత్రాలు వెలిగింపజేసి నీ సాన్నిధ్యంలో ఉన్న నిత్యానందంలో వారు పాత్రలున్నట్లుగా వారు నడిపించబడినట్లుగా సాయపడండి. నీ దాసుడు నన్ను కూడా నీ ఆత్మతో నింపి నీ ప్రజల క్షేమం కొలది అక్కర కొలది వాడుకుంటూ రమ్మని యేసు ప్రభు నామపేట ప్రార్థించి మళ్ళీ నీవు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో సామెతల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి మనందరం కలిసి చదువుకుంటాం. సామెతలు 18వ అధ్యాయం 12వ వచనాన్ని మనందరం కలిసి మనం చదువుకుంటాం. ఆపత్తు రాక మునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనత ముందు వినయముండును. మరో పర్యాయం చదువుకుంటాం. ఆపత్తు రాక మునుపు నరుని హృదయం అతిశయపడును, ఘనత ముందు వినయముండును. ఇక్కడ మనం చదువుకుంటూ వచ్చిన వచనాన్ని మనం గమనిస్తే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు తారసపడుతున్నారు. మొదటి వ్యక్తి ఆపత్తు రాకమునుపుండే వ్యక్తి, తర్వాత వినయము కలిగిన వ్యక్తి. అయితే ఈ రెండు వ్యక్తులను ఈరోజు మనం ధ్యానించుకుంటాం. ఆపత్తు రాకమునుపు ఎవరైనా సరే వారి హృదయంలో ఏముంటుందమ్మా? తాత్కాలికంగా అతిశయం అనేది ఉంటుంది. అది వాస్తవమే. అలాగే ఘనత ముందంట వినయము కూడా ఉంటుందంట. అయితే కొన్ని విషయాలు చదువుకుంటాం. సామెతలు 11:2లో కూడా ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే, అహంకారము వెంబడి అవమానం వచ్చును, వినయము గలవారి యొద్ద జ్ఞానమున్నది. ఈ మాట మనకు చూస్తే అహంకారము వెంబడి ఏమొస్తుందంట? అవమానం వస్తుందంట. ఆపత్తు రాక మునుపు నరుని హృదయం అతిశిస్తుందంట. ఇక్కడ చూస్తే
అహంకారము వెంబడి అవమానం వచ్చునంట. తర్వాత సామెతలు 29:30, 29-23 కూడా ఒక మాట ఉంటుంది. ఎవని గర్వము వానిని తగ్గించునో, వినయ మనస్కుడు ఘనత నొందునో. ఎవని గర్వము వారిని ఏం చేస్తుందమ్మా? తగ్గిస్తుంది. అంటే మన గర్వం ఏం చేస్తుందంటే మనల్ని తగ్గింపులోనికి, పతనావస్థితిలోనికి మనల్ని తీసుకుని వెళుతుంది. ఎవని గర్వము వారిని తగ్గిస్తుందంట. అహంకారము వెంబడి అవమానం వస్తుందంట. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతీష్పడుతుందంట. ఈ రాత్రివేళ అలాంటి విధానంలో వెళ్ళిన వ్యక్తులు కొంతమందిని మనం చూస్తాం. మొట్టమొదటి వ్యక్తి ఎవరనగా, చదువుతారా? మొదటి వ్యక్తి నిర్గమాకాండం 10వ అధ్యాయం 3వ వచనంలో నుంచి మనం చదువుకుంటూ వెళితే, ఆపత్తు రాకమునుపు తన యొక్క బిహేవియర్ ఎలా ఉంది మనం చూస్తాం. ఇక్కడ నిర్గమాకాండం 10:3 నుంచి. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతనిని చూచి ఇలాగు చెప్పిరి, హెబ్రీల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నువ్వు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగ నల్లక యుందువు, నన్ను సేవించుటకు నా జనులను నువ్వెంతకాలం పోనీయకుండా ఉంటావు? ఇక్కడ ఇద్దరు దైవజనులు వచ్చారు. ఇద్దరు దైవజనులు వచ్చి ఫరోతో మాట్లాడుతున్నారు. దయచేసి ఈ ఇశ్రాయేలును నువ్వు పోనీయాలి, బానిసత్వంలో నుంచి వీరిని పంపించి వేయాలి అని చెబుతున్నటువంటి సందర్భం ఇది. మనకు తెలిసినటువంటి విషయమే. ఆపత్తు రాకమునుపు మానవుని యొక్క హృదయం ఎలా ఉంటుందంట? అతీష్పడుతుంది. ఫరో హృదయము కూడా ఇక్కడ అతీష్పడుతున్నాడు. ఆపత్తు ఇంకా అప్పటికి రాలా. ఆపత్తు రాక మునుపే తన బిడ్డలను పంపుతాడు దేవుడు ఎప్పుడైనా సరే. మీరు గమనించండి, ఆపద రాక మునిపే దేవుడు మనల్ని ప్రేమించి మన దగ్గరికి నడుపుతాడు. అలాగే ఫరో దగ్గరకు కూడా ఆపత్తు రాక మునిపే మోషేని అహరోను పంపించినాడు దేవుడు. అది పంపిస్తే ఫరో ఏం చేశాడమ్మా? లోబడ్డాడా? లోబడనల్లా నేను పోనీనని చెప్పి వ్యతిరేకముగా తన నోటిని ఉపయోగించాడు. అనవసరమైన మాటలు, పదజాలాన్ని ఉపయోగించినాడు. అయితే ఆ నిర్ణయాన్ని బట్టి ఆపత్తు రాక మునుపు తను అతీష్యపడ్డాడు. అయితే ఎలాగ ఆపద వచ్చిందో చూడండి. 4వ వచనం, నీవు నా జనులను పోనీయ నొల్లని ఎడల, ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతములోనికి రప్పించదను, ఎవడును నేలను చూడలేనంతగా అవి దాని కప్పును తప్పించుకొనిన శేషమును, అడగనగా వడగండ్ల దెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయను. ఒక చూడండి, ఒకవేళ మిడతల ద్వారా మిస్ అయితే నెక్స్ట్ ఏముంటుందంట? వడగండ్లు ఉంటాయంట. అంటే ఒకటి మిస్ అయితే ఇంకోటి దేవుడు సిద్ధపరిచాడు. ఇక్కడ గమనించండి, ఫరో దేవుని మాటకు లోబడి ఉంటే, ఒక మాట చెప్పండి అమ్మా, ఫరో కానీ దైవ సేవకుల మాట విని ఉంటే అమ్మా నష్టపోయేవాడా? మిడతలు వచ్చాయా? చెప్పండి అమ్మా, మిడతలు వచ్చాయా? వడగండ్లు పడేయా? నీరు రక్తముగా మారేదా? ఇవన్నీ కలిగేవి కాదు. మన ఆత్మీయ యాత్ర జీవితంలో దేవుని నమ్ముకున్నటువంటి మనం, దేవుని నమ్మని ప్రజలు ఈ రాత్రి వేళ వాక్యం వినాలి.
ఏంటంటే ఆపద రాక మునుపు మనం అతిశిస్తాం, అతిశపడతాం. అది వాస్తవమే. ఆపదలో నువ్వు పడకూడదని కూడా దేవుడు తన దైవజనుల ద్వారా తన వాక్యాన్ని పంపుతాడు. కానీ లక్ష్యం ఉంచరు చాలామంది. కానీ అలాగ లక్ష్యం ఉంచకపోవటం వలన ఫరో తన కుమారుడు పోగొట్టుకున్నాడు, తన ఆస్తిని నష్టపోయాడు. ఎంత నష్టపోయాడంటే చివరకు తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకునే పరిస్థితులకు వెళ్ళాడు. గల కారణం అతిశపడ్డాడు, గర్వించాడు. అందుకే చదివిపించినాను. ఏం చదివిపించాను? అహంకారము వెంబడి ఏమొస్తుందంట? అవమానం వస్తుంది. ఎవని గర్వము వారిని తగ్గిస్తుంది. అయితే ఇప్పుడు చూడండి, ఫరో ఏమయ్యాడమ్మా? చెప్పాలి. ఫరో ఏమయ్యాడు ఇప్పుడు? మోషే, నీ దేవుడు జీవము కలిగిన దేవుడు, నేను నీ మాటకు లోబడుతున్నాను, నీ ప్రజలను నీవు తీసుకుని వెళ్ళు అని అంటున్నాడు. ఎందుకంటున్నాడు? ఎందుకంటున్నాడమ్మా? ఆయన మహిమ, ఆయన శక్తిని ఆయన చూశాడు, నష్టపోయాడు. దేవుడు కోరుకునేది అంటే ఎవరు నష్టపోకూడదనే దేవుడు కోరుకుంటాడు. కానీ నష్టపోయే పరిస్థితికి మనం తెచ్చుకుంటున్నాం. ఆపత్తు రాక మునుపు అందరూ అతిశిస్తారు. ఆపత్తు రాక మునుపు, ఆ మాట చూసారా? మన మూలాంశం ఎంత చక్కగా రాశారో, ఎంత చక్కగా. ఆపత్తు రాక మునుపు నరుని హృదయం ఏమవుతుందంట? అతిశపడుతుంది. నా అంత బలవంతుడు లేడు, నా అంత జ్ఞానవంతుడు లేడు, నాకున్నంత బలము, నాకున్న రథములు, నాకున్న గుర్రములు, నాకున్న సైన్యమంతు లేదు అని చెప్పి తనలో తను అతిశపడ్డాడు. ఒక దినాన్ని ఏమయ్యాడమ్మా? చెప్పండమ్మా. ఒక దినం ఏమయ్యాడు అతను? నీవు సేవించుతున్న నీ దేవుడే నిజమైన దేవుడని ఒప్పుకున్నాడు. ఎందుకు ఒప్పుకున్నాడు? తన జీవితంలోనికి దేవుడు భయంకరమైన పరిస్థితులు అప్పగించాడు. ఈ రాత్రి వేళ ఫరో లాంటి స్వభావం, ఫరో లాంటి హృదయం నీలో ఉంటే అది ఏమాత్రము యోగ్యమైనది కాదని ప్రభు ఈ రాత్రి వేళ వాక్యాన్ని మీ మధ్యలోనికి తీసుకుని వస్తున్నాడు. రెండో వ్యక్తి కూడా మనం చూద్దాం. రెండో వ్యక్తి, మొదటి వ్యక్తి ఫరోను చూసాం. రెండో వ్యక్తి అపోస్తుల కార్యములు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం లేకపోతే ఇది ఇంకా చాలా బాగుంటుంది, ఈ మాట చదవండి. లేకపోతే సంఖ్యాకాండం 16వ అధ్యాయం, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 27వ వచనం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 27వ వచనం చదువుతారా? 27 నుంచి చదవండి. కాబట్టి వారు కోరాహు, దాతాను, అబిరాములు నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా, దాతాను అబిరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడార ద్వారమును నిలిచిరి. మోషే, ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపిననియు, నా అంతట నేను చేయలేదనియు, దీని వలన మీరు తెలుసుకొందురు, మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము మీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలుగునదే. యెహోవా నన్ను పంపలు. ఇక్కడి మాట చూడండి. అయితే యెహోవా భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల యెహోవాను అలక్ష్యము చేసినని. ఇక్కడ చూడండి, ఈ సందర్భం మనకు తెలుసు. వీరు దేవుని మీద సనిగిన వ్యక్తులుగా ఉన్నారు.
దేవుని మీద, దేవుని బిడ్డల మీద అనవసరమైన మాటలు విసిరిన వారుగా ఉన్నారు. అయితే ఒక మాట చెప్పాలంటే ఈ అభిరాము, ఈ కోరాహు వారందరూ కూడా అతిశించి నువ్వు చేసేది మేము చేయలేమా అని మోషే మీద అనవసరమైన మాటలు పలుకుతూ వచ్చినారు. అయితే ఇక్కడ గమనించండి, ఎప్పుడైతే వారిలో అతిశయము కలుగుతా వచ్చిందో దేవుని దృష్టికి మరుగైనది ఏది కూడా లేదు. ఆ క్షణమున భూమి ఏం చేసిందంట? నోరు తెరిచి వారిని మింగివేసింది. నేను అందుకే మాట చదివించాను. ప్రత్యేకంగా ఏం చదివించానంటే చెప్పండి అమ్మా. మొదటి మాట ఏంటి? ఆపత్తు రాకమునుపు నరుని హృదయం ఏమలా ఉంటుందంట? ఆపత్తు రాకమునుపు నరుని హృదయం ఎలా ఉంటుంది? అతిశయపడుతుంది. ఘనతకు ముందు వినయం ఉంటుంది. ఆపత్తు రాకమునుపు ఫరో కూడా అతిశించాడు. ఆపత్తు రాకమునుపు అభిరాము, కోరాహులు కూడా అతిశించారు. ఆపత్తు రాకమునుపు ఫరో అతిశించటం వలన భయంకరమైన పరిస్థితులు తన జీవితంలో అనుమతించబడ్డాయి. అభిరాము, కోరాహు వారు కూడా వారు అతిశయపడటం వల్ల వారు నష్టపోయారు. కొత్త నిబంధనలో హేరోదు కూడా మనం చూస్తాం. అతను కూడా అతిశయపడటం వలన తన వృద్ధాప్యం రాకమునిపే తను మరణించటాన్ని మనం గమనిస్తాం. అంటే ఆపత్తు రాకమునుపు నరుడి హృదయము, ప్రతి వారి హృదయము అతిశయపడుతుంది. కానీ ఘనత ముందంట వినయం ఉంటుందంట. ఘనత ముందు వినయం ఉంటుందంట. ఈ రాత్రి వేళ దేవునింటికి వచ్చిన నీవు, దేవుని వాక్యం వింటున్న నీవు ఆపదలో ఉన్నావేమో. ఆపద రాకమునిపే నువ్వు సరి చేసుకుంటే ఎంత బాగుండు. ఆపద రాకమునిపే నువ్వు సరిదిద్దుకుంటే ఎంత బాగుండు. ఆపద రాకమునిపే దేవుడు తన వాక్యం నీ దగ్గరికి పంపించినప్పుడే నీ మనస్సు మార్చుకుని ప్రభువుకు లోబడితే ఎంత బాగుండు. అలా మనస్సు మార్చుకోకుండా, లోబడకుండా వారు నచ్చినట్లుగా వారు వచ్చినారు కాబట్టే ఫరో నష్టపోయినాడు. కోరాహు కుటుంబం నష్టపోయింది. హేరోదు నష్టపోయాడు. అయితే బైబిల్ గ్రంథంలో అలాగే ఘనత ముందు వినయముండును అంటే బైబిల్లో వినయము కలిగి ఘనతను పొందుకున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. వినయము కలిగి ఘనతను పొందుకున్న వారు కూడా ఉన్నారు. ఎవరు వాళ్ళు? వారిని కూడా ఒక ముగ్గురును చూద్దాం. మనకి సమయం లేదు కాబట్టి ముగ్గురు వారిని చూశాం. అతిశయపడి నష్టాలు తెచ్చుకున్న వారిని చూశాం. ఇక్కడ ఘనత ముందు వినయముడనే మాట కూడా చదివాం. అంటే వినయము ద్వారా ఘనతను సంపాదించుకున్న వ్యక్తులను కూడా కొంతమందిని మనం చూద్దాం. ఎవరు ఆ వ్యక్తులు అంటే, మొదటిగా యోబు గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనం కూడా చదువుతాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనం. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. యెహోవా యోబుతో ఈ మాటలు పలికిన తర్వాత ఆయన ఎలీఫజుతో ఇలాగు సెలవిచ్చును, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను నుండి ఉన్నది కాబట్టి మండుచున్నది. కాబట్టి చదవండి. 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడైన యోబు నద్దనకు పోయి మీ నిమిత్తము దహన బలులు అర్పింపవలను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. ఇక్కడ చూడండి, ఇతడు శ్రమలలో ఉన్నాడు, ఇతడు కష్టాల్లో ఉన్నాడు. కష్టాల్లో ఉన్న ఈ వ్యక్తి, శ్రమల్లో ఉన్న ఈ వ్యక్తి దగ్గరకు వచ్చి తన స్నేహితులైన వారు అవమానపరిచారు, దుఃఖపరిచారు, వేధించారు. అయితే ఒక దినాన ఎవరైతే ఆయన్ని బాధ పెట్టారో, ఎవరైతే ఆయన్ని హింసించారో, ఎవరైతే అతన్ని తృణీకరించారో వారు ఒక దినాన వచ్చి యోబు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమని కోరుతున్న విధానాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ వారు వచ్చినప్పుడు వారిని తృణీకరించడమా?
తృణీకరించాడా? తృణీకరించలా, వారిని కాదనలా. వారి కొరకు ఏం చేశాడు ఆయన? ప్రార్థన చేశాడు. ఇక్కడ గమనించండి, ఘనత ముందు వినయముండును. అవమానించారు, కాదన్నారు, త్రోసివేశారు, చిన్నచూపుగా చూశారు, బాధ పెట్టారు. అయినప్పటికీ కూడా వారి ముందు వినయంగా ఉన్నాడా? నోటుకొచ్చినట్టు మాట్లాడా? నోటుకొచ్చినట్టు మాట్లాడమ్మా? నోటుకొచ్చినట్టు మాట్లాడలేదు. నోటుకొచ్చినట్టు మాట్లాడలేదు. ఆయన మాట్లాడినట్టు మనం చూడలేదు. ఇక్కడ చూడండి, 10వ వచనం, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు. అతను ప్రార్థన చేసిన విధానం చూస్తున్నాం ఇక్కడ. ఘనత ముందు వినయముండును అంటే, ఒక వ్యక్తి ఘనత పొందాలంటే ఆ వ్యక్తి ముందు వినయం ఉండాలి, వినయ భావము కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఒకరు నిన్ను బాధ పెట్టినా, ఒకరు నిన్ను కించపరిచినా, ఒకరు నిన్ను తృణీకరించినా, వారు ఎదుట యోబు ఎలా ఉన్నాడు? వినయ మనస్కుడుగానే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం, ఏం చూస్తాం? 12వ వచనం చూడండి. 12వ వచనంలో రాయబడిన మాట చదవండి అమ్మా. 12వ వచనం, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన కంటే మరీ అధికముగా ఆశీర్వదించెను. ఇక్కడ చూడండి, అతని యొక్క వినయ మనస్కు అతనికి ఘనతను తీసుకొచ్చింది. ఎవరైతే అతను బాధ పెట్టారో, ఎవరైతే అతను తృణీకరించారో వారే కానుకలను తీసుకొచ్చి యోబుని సన్మానించారంట. అంటే నేను చెప్పినాను, ఎవని గర్వము వానినే తగ్గిస్తుంది. ఎవని గర్వము వారిని తగ్గిస్తుందని మనం వింటూ వచ్చాం. తర్వాత ఎవని గర్వం వారిని అహంకారము వెంబడి ఏమొస్తుందంట? అవమానం వస్తుంది. అహంకారము వెంబడ అవమానం వస్తుంది. ఎవని గర్వము వారిని తగ్గిస్తుంది. కానీ ఇక్కడ చూడండి, అహంకారం వెంబడి అవమానం వచ్చిన వారు నష్టపోయారు. ఫరో ఆపత్తు రాకమునుపు అతిశించాడు, నష్టపోయాడు. అభిరాము, కొరావులు అతిశపడి నష్టపోయారు. హేరోదు కూడా నష్టపోయాడు. వారిని చూసాం. కానీ ఇక్కడ రెండో సెక్షన్లోకి వచ్చేసరికి ఘనత ముందు ఏముంటుందంట? వినయం ఉంటుంది. అందుకే ఒక మాట ఉంటుంది, ఏముంటుందంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత అహంకారులను ఎదిరించి ఏం చేస్తాంట ఆయన? అహంకారులను ఎదిరించి దీనులకు కృప ఇచ్చేవాడిన. దీనులకు కృప అంటే వినయ మనస్సు కలిగిన వారికి ఆయన కృప ఇచ్చేవాడు. సరే, ఏది ఏమైనా వినయం కలిగి ఉండటం అనేది చాలా కష్టమే. కానీ వినయం కలిగి ఉండటంలో ఎంతో గొప్ప ధన్యత ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే నిలువెత్తటి సాక్ష్యం యోబునే మనం చూస్తున్నాం. అతడు ప్రార్థన చేశాడు. నీవు నేను కూడా మనల్ని బాధ పెట్టినా, తృణీకరించినా, దేవుడు మనల్ని ఆస్వాదించాలంటే, దేవుడు కృపను అనుగ్రహించాలంటే, ఇక్కడ రాయబడిన మాట ఏం రాయబడింది? అహంకారులను ఎదిరించి దీనులకు కృపిస్తాడు. నీకు కృపను దేవుడు ఇవ్వాలంటే నీవు వినయ మనస్సు కలిగి, ఘనత ముందు ఏముంటుందంట? వినయం ఉంటుంది. ఘనత ముందు దీన మనస్సు ఉంటుంది. దీన మనస్సు నీకు ఘనతను తీసుకొస్తుంది. ఇది మొదటి వ్యక్తిని మనం చూసాం. రెండో వ్యక్తిని మనం చూద్దాం. రెండో వ్యక్తి చదవండి. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనం. 18వ అధ్యాయం 18వ వచనం త్వరగా చదువుతారా? అందుకు దావీదు, రాజునకు అల్లుడగుటకు నేనెంతటి వాడను, నా స్థితి అయినను ఇశ్రాయేలీయులు నా తండ్రి కుటుంబమైనను ఏ పాటివని సౌలుతో అనిను. ఇక్కడ చూడండి, దావీదు ఎంత తగ్గించుకుంటున్నాడు. ఇక్కడ మనకు ఒకసారి గమనం, మన యొక్క ఆలోచన చేస్తే, అమ్మా అప్పుడే చెప్పండి అమ్మా, ఆ ముందు కూడా గొల్యాత్ అంతటి వాడిని ఛేదించాడు. దేవుని యొక్క ఆత్మను పొందుకున్నవాడు, దేవుని కృప నాకుందని ఆయన అతిశించాడమ్మా. చెప్పండమ్మా, అంత బలాఢ్యుడు కలిగిన వ్యక్తే ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? నా స్థితి ఏమైనను ఇశ్రాయేలీయులలో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటిది.
నేను ఏ పార్టీ వాడును, నా కుటుంబం ఏ పార్టీది. ఆ మాట గుర్తెచ్చుకోండి. ఘనత ముందు వినయముండును. అమ్మా, ఈయన ఎంత తగ్గించుకున్నాడమ్మా. రాజుకు అల్లుడయ్యాడు. ఒక మాట చెప్పాలంటే రాజు కూడా అయ్యాడు. అల్లుడు పోస్ట్ వచ్చింది. ఏమొచ్చిందమ్మా? అల్లుడు పోస్ట్ వచ్చింది. తర్వాత రాజు పోస్ట్ కూడా వచ్చింది. ఈ మాట బాగా మీరు ఆలోచన చేయండి. నేను చెప్పానని కాదు. ఘనత ముందు వినయముండును. ఆయన ఎంత వినయంగా మాట్లాడుతున్నాడు. నా కుటుంబం ఏ పాటిది, నేను ఎంతటి వాడును. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మొదటి మాటలో ఒక విషయం చెప్పటం మర్చిపోయాను. ఫరోని గుర్తు చేశాను. రెండో వ్యక్తి ఎవరమ్మా? రెండో వ్యక్తి ఎవరు? గర్వించిన వ్యక్తుల్లో కోరాహు కుటుంబాన్ని, అభిరామును, ఫరోను మనం చూసాం. ఏ రోజును చూసాం. అసలు శిశులైన వ్యక్తి చెప్పాల్సిన వ్యక్తి ఎవరో తెలుసా? గొల్యాతు. ఆపద రాకు మునుపు నరుని హృదయము అతిశయపడును. గొల్యాతు ఎంత అతిశయపడ్డాడు అమ్మ, అవునా కదా? తన బలాన్ని చూసి, తన దగ్గర ఉన్న ఖడ్గాన్ని చూసి, తనకున్న హైట్ను చూసి, తన దగ్గర ఉన్నటువంటి, తన వెనకమాలన్నటువంటి జనాన్ని చూసి అతిశయపడినాడు. ఏమయ్యాడు? లాస్ట్కి తన తల ఏమైందమ్మా? ఛేదించబడుతూ వచ్చింది. ఒక చిన్న కుమారుని ఎదుట ఓడిపోవలసిన పరిస్థితి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఓడిపోవటం దేవునికి ఇష్టం లేదు. ఆపద రాకమునిపే ఫరో దగ్గరికి తన సేవకులైనటువంటి మోషేను, అహరోను పంపించాడు. ఆ రోజు ఆ మాట ఫరో లక్ష్యం ఉంచినట్లయితే తన కుమారుని కోల్పోయేవాడు కాదేమో. ఈరోజు దేవుని వాక్యము ఈ రాత్రి వేళ నీ దగ్గరికి, నీ గుమ్మం దగ్గరికి, నీ ఇంటిలోనికి వస్తుంది. దేవుని వాక్యాన్ని కాదనొద్దు. ఆపద రాకమునిపే దేవుని మాటకు లోబడితే ఎంత బాగుండు. నువ్వు ధన్యుడు అవుతావు. ఫరో వలె, కోరాహు కుటుంబం వలె, గొల్యాతు వలె నువ్వు నష్టపోవాల్సిన పని లేదు. నువ్వు చేయాల్సింది ఒకటే, ఘనత ఉండి ఏముంటుందంట? వినయం ఉంటుంది. వినయము కలిగిన వ్యక్తి ఏబు రెండంతలుగా మేలు పొందాడు. దావీదు అంటున్నాడు, నేనంతటి వాడును, నా కుటుంబము ఎంతటిది అని అంటున్నాడు. రాజుకి అల్లుడయ్యాడు. అతను కూడా ఏమయ్యాడమ్మా? రాజయ్యాడు. వాళ్ళు చూడండి ఎంత తగ్గించుకుంటూ వచ్చారు. పరలోకంలో మనం చేరాలంటే కూడా ఇలాంటి జీవితం మనం కలిగి ఉండటం ఎంతైనా అవసరం. ఇంకొక మాట కూడా చదవండి. ఇంకొక మాట సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 41వ వచనం. ఇక్కడ కూడా ఒక వ్యక్తి కనపడుతుంది. ఆమె లేచి సాగిలపడి, నా ఏలిన వాని చిత్తము, నా ఏలిన వాని సేవకుల కాళ్ళు కడుగుటకు, నా ఏలిన వాని దాసురాలునకు నేను సిద్ధముగా ఉన్నానని చెప్పి త్వరగా లేచి గార్ధబాము మీద ఎక్కి తన వెనక నడుచుచున్న 5 పనికెత్తులతో కూడా దావీదు పంపిన. ఇక్కడ మనకు కనపడుతున్న వ్యక్తి అబిగయలు. ఎవరు కనపడుతున్నారు ఇక్కడ? అబిగయలు కనపడుతుంది ఇక్కడ. ఈ అబిగయలు ఒక ధనవంతుని భార్య. ఎవరమ్మా? ధనవంతుని భార్య, నాబాలు భార్య. అయితే నాబాలు చనిపోయాడు. తన యొక్క టెన్షన్ వల్ల తన గుండె ఆగిపోయి చనిపోయాడు. అయితే అబిగయలు ఒక్కతే అయిపోయింది. అయితే అబిగయలు పరిస్థితి గమనించి, దావీదు అప్పటికే బలశూరుడుగా, బలాఢ్యుడిగా ఉన్నాడు, దేవుని చేత ఏర్పరచబడిన వాడుగా ఉన్నాడు. ఆ సమయంలో దావీదు అబిగయల్ని వివాహం చేసుకోవడానికి ఇష్టపడతాడు. అయితే ఇష్టపడినటువంటి సమయంలో అబిగయల్ దగ్గరికి కొంతమందిని పంపుతాడు. పంపిన అప్పుడు సందర్భమే ఈ సందర్భం. ఆమె ఏమంటుందమ్మా? అప్పటికి ఒక గొప్ప ధనవంతురాలమే. ఆమెకు పనికత్తులు ఉన్నారు.
ఆమెకు ఉన్నతమైన స్థితిలో ఉంది, ఒక ఉన్నతమైన స్థానంలో ఉంది ఆమె. ఆమెకు గొర్రెలు, మేకలు, ఎడ్లు, పనివారు, ఎంతో ఆస్తి ఉంది. అంత ఆస్తి ఉన్న వ్యక్తి అమ్మా ఏమంటుందమ్మా ఇక్కడ చెప్పండి. ఆమె లేచి సాగిలపడి ఏం చేసిందంట? ఎవరికి సాగిలపడింది ఇక్కడ చెప్పాలి? దావీదుకు సాగిలపడలే ఇక్కడ. దావీదు ఎవరైతే పంపించాడో వారికి సాగిలపడి, నా ఏలినవాని చిత్తము ఏమంటుంది? నా ఏలినవాని చిత్తము, నా ఏలినవాని సేవకులు కాళ్ళు కడగటానికి కూడా ఎంత తగ్గించుకుందండి. ఒక గొప్ప రాజుకు భార్య అవటానికి గల కారణం ఏంటంటే ఆమె అంటుంది, నా ఏలినవాని చిత్తం, నా ఏలినవాని ఆయన పాదాలు కూడా కాదంట. ఎవరి పాదాలంట? ప్రతి మాట మనం ఆలోచన చేయాలి. ఇక్కడ రాయబడిన మాట, నా ఏలినవాని సేవకుల కాళ్ళు కడుగుటకు నా ఏలినవాని దాసురాలకు నేను కాళ్ళు కడగటానికి కూడా రెడీగా ఉన్నా. మనం కొంచెం ఆస్తి వస్తే, కొంత ఇల్లు కట్టుకుంటే, కొంత బంగారం సంపాదించుకుంటే, కొంత పొలాలు కొనుక్కుంటే, ఇల్లు కొనుక్కుంటే మనం ఆగనే ఆగం. ఈమె ఒక గొప్ప ధనవంతురాలు. ఈమె కింద పనికత్తులు ఉన్నారు, పనివారు ఉన్నారు, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా అమ్మా, అన్నీ ఉన్నా ఏమంటుందమ్మా? నా యొక్క ఏలిన వాని సేవకులు కాళ్ళు కడగటానికి కూడా నేను రెడీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నానంటుంది. నువ్వు నేను చెప్పగలుగుతామా? నువ్వు నేను అంత తగ్గించుకుంటా. అందుకే చెప్పిన ఘనత ముందు ఏముంటుందంట? వినయం. ఆమె వినయము ఆమెకు ఘనతను తీసుకొచ్చింది. ఏవి యొక్క వినయము ఆయనకు ఘనతను తీసుకొచ్చింది. దావీదు యొక్క వినయము అతనికి ఘనతను తీసుకొచ్చింది. ఇక్కడ అబిగేలు యొక్క వినయము కూడా ఆమెకు ఘనతను తీసుకొచ్చింది. రాజు భుజించు భోజనము తినేటట్లుగా చేస్తా వచ్చింది. ఈ రాత్రి వేళ చాలా విషయాలు మీతో పంచుకోవాల్సినవి ఉన్నాయి, కానీ మనకు సమయం లేదు కాబట్టి నేను ముగింపుకు వచ్చినాను. కొన్ని విషయాలు దేవుడు మన మధ్యలోనికి తీసుకుని వచ్చాడు. మొదటిగా ఏంటంటే, మొదటి మాట ఏంటమ్మా? మొదటి మాట ఏంటి చెప్పాలి? మొదటి మాట ఏంటి? ఆపత్తు రాక మునుపు నరుని హృదయం ఏమవుతుందంట? అతిశయపడుతుంది. ఆపత్తు రాక మునుపు నరుని హృదయం ఎలా ఉంటుందంట? అతిశయపడుతుంది. ఆపదు రాక మునుపు నరుని హృదయం అతిశయపడుతుంది. అతిశయపడిన వ్యక్తి ఎవరు? ఫరో. రెండో వ్యక్తి కోరాహు. తర్వాత మూడో వ్యక్తి హేరోదు. నాలుగో వ్యక్తి చెప్పాలి గొల్యాతు. కానీ ఘనత ముందు వినయం ఉంటుంది. ఇది రెండో సబ్జెక్ట్ అమ్మా. మొదటి వ్యక్తి ఎవరమ్మా? ఏబు. వినయము ద్వారా ఘనతను సంపాదించుకున్నాడు. రెండో వ్యక్తి ఎవరమ్మా చెప్పాలి? రెండో వ్యక్తి ఎవరు? దావీదు. మూడో వ్యక్తి ఎవరమ్మా? అబిగయలు. నాలుగో వ్యక్తి చెప్పండి అమ్మా. నాలుగో వ్యక్తి ఎవరు? నాలుగో వ్యక్తి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. ఈ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడును, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతికి యెహోవాను నేను కనులారా చూసి అనుకుంటుని. ఇక్కడ చూడండి, ప్రవక్త అయిన యెషయా ఎంత తగ్గించుకున్నాడమ్మా. నేను అయ్యా అపవిత్రమైన పెదవుల గలవాడును. ఒక ప్రవక్త అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవుల గలవాడును, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించువాడును. అసలు ఈయన ఎట్లా తగ్గించుకున్నాడండి? అసలు ఆశ్చర్యం. వినయము, ఘనత ముందు వినయం ఉంటుందంట. అమ్మా, ఈయన్ని ఎంత గొప్పగా దేవుడు వాడుకున్నాడు చూడండి. 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపెదనా, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవేగా నేను వింటిని. అంతటా నేను చిత్తగించుము నేనున్నానని నన్ను పంపమనగా ఆయన నీవు పోయిన జనులతో నీవు అంటే అక్కడ దేవుడు వాడుకున్నాడా లేడా? అక్కడ వాడుకున్నాడు యెషయాని.
నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని దేవుని ముందు ఒప్పుకున్నాడు, తగ్గించుకున్నాడు. ఆ తగ్గింపే దేవుని పనిలో పాత్రగా, పనిముట్టుగా, సాధనంగా అతను వాడబట్టడానికి దోహదపడుతూ వచ్చింది. ఈ మాటలు వింటున్న నీవు, దేవుని వాక్యం వింటున్న ఈ రాత్రే ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంది? ఒక దినం మనందరము కూడా ఘనత పొందుకోవలసిన వారంగా ఉన్నాం. ఏంటయా ఘనత అంటే పరలోకములో చేర్చబడటం. అదే ఒక గొప్ప ఘనత. ఈ ఘనత నీకొద్దా? అతిశయపడుతున్నాం. ఏ విషయంలో కూడా అతిశయపడటానికి మనము యోగ్యులమైతే కాదు. ఎవని గర్వము వాడిని తగ్గించును. అహంకారం వెంబడి ఏమొస్తుందంట? అవమానము. అహంకారం వెంబడి అవమానం వస్తుందంట. కాబట్టి ఇట్టి మాటలు మనం ఆధారం చేసుకుని దేవుని సన్నిధిలో సరి చేసుకుని, సరిదిద్దుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపన చేదుముగాక. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో స్థిరపరచునుగాక. దయచేసి కళ్ళు మూసుకుంటారు.